Good evening, all of you. హలో మా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. యా. సో నిన్నటి క్లాస్ క్లియర్ చేశారమ్మా? ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా, అర్థమైందా అండి? ఏమ్మా వాసవి, సాయిలీలా క్లియరా? వెంకట్ గారు చేశారండి? సార్ వాయిస్ బ్రేక్. వినపడుతుందా మిగతా వాళ్ళకి వాయిస్ క్లియర్ గా? యా. సో వాసవి మ్యూట్ తీసి మాట్లాడండి. వెంకట్ గారు క్లియరా? వినపడుతుంది సార్. ఏంటిమా? స్లోగా వస్తుంది సార్. వినపడుతుంది సార్ కానీ వాయిస్ స్లోగా వస్తుంది మీ వాయిస్. సో రెగ్యులర్ గా దీంట్లోనే మా చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు. బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్. ఓకే సార్. యా. ఓకే గైస్, డన్. సో టుడే రిమైనింగ్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, రిమైనింగ్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లియర్ చేద్దాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏం చేసామంటే లైక్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ చేసాం. తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్స్ ని మనం క్రియేషన్ చేసాం. తర్వాత ఆ కంపెనీ కోడ్స్ కి తర్వాత ఆ కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసాం. తర్వాత బిజినెస్ ఏరియాస్ ని క్రియేషన్ చేసాం. తర్వాత ఆ బిజినెస్ ఏరియాస్ కి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని గ్రూప్ గా క్రియేట్ చేసాము. సో ఆ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకు ఆ బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అసైన్ చేసాం. సో టుడే కంపెనీలో మనం డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ మనం టుడే క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సో అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో తర్వాత అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా సెగ్మెంట్స్, వీటిని మనం క్రియేషన్ చేస్తాం. ఓకే, ఓకే. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నానండి. అందరు ఇన్స్టలేషన్ చేసుకున్నారు కదా ఎస్ఏపిని? క్లియర్ కదా? ఓకే, సో మెయిన్ స్క్రీన్కి వచ్చామా? ఇక్కడ చూడండి, మనం ఎస్పిఆర్ఓ స్క్రీన్ ద్వారా వెళ్ళాలి. నెక్స్ట్ ఏముంది మనకి? అసైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అయిపోయింది. నెక్స్ట్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. దీనికి మాత్రం టీ కోడ్ యూజ్ చేయాలి. మిగతా వాటికి ఎస్పిఆర్ఓ స్క్రీన్ ద్వారా వెళ్ళొచ్చు. ఈ ఒక్క దానికి మాత్రం FM__ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, ముందు ఓల్డ్ స్క్రీన్ ఉంది అనమాట, ఓల్డ్ టీ కోడ్ ఉంది. యా, ఇప్పుడు డైరెక్ట్ గా FM__ ఫంక్షన్ డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చేసిందా? చూడండి, ఫంక్షనల్ ఏరియా. ఇక్కడ మీ కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR అనేసి. ఓకే, సో ఇక్కడ మనం క్రియేషన్ చేయాలి. అదే పేరుతో చాలా మంది చేసి ఉంటారు. మీరు ఏం చేయాలి? యూనిక్ గా పేరు పెట్టుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది మ్యాన్ అని, మ్యాన్ 1 అని, మ్యాన్ 2 అని రకరకాలుగా పెట్టుకున్నారు. ఓకే, మనం కూడా యూనిక్ పేరుతో ఉండాలి. MANNU ఇది ఎవరు చేయలేదు. క్రియేట్, ఇక్కడ పూర్తిగా ఇవ్వండి మ్యానుఫ్యాక్చరింగ్. వ్యాలిడ్ ఫ్రమ్ ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. ఇక్కడ కూడా సేమ్.
సేవ్. చూడండి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కెనాట్ బి ఎర్లియర్ దాన్ వ్యాలిడ్ ఫ్రమ్ డేట్. ఇక్కడ నేను 24 ఇచ్చాను కదా, 25 ఇవ్వాలి. సేవ్ ఇవ్వండి. చూడండి ఫైనాన్షియల్ ఏరియా MANNU హ్యాస్ బిన్ సేవ్డ్. చూసారా ఇక్కడ ఇక్కడ మీకు వచ్చేసి ఫంక్షనల్ ఏరియాకి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి, ఫంక్షనల్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా అని అడుగుతారు. అవ్వదు అని చెప్పాలి. అవుతుంది అని చెప్తారంటే మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. ఓకే, జస్ట్ సేవ్ అవుతుంది అంతే. మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. చూడండి సేల్ అంటే చాలా మంది చేసుకున్నారు, మనం ఏం చేసుకోవాలి, డాష్ వచ్చేసి 001 అలా ఇచ్చినప్పుడు ఏం తీసుకోలేదంటే ఇది కొత్తదని అర్థం. ఏదైనా తీసుకుంది అంటే ఆల్రెడీ ఎవరైనా తీసుకున్నారని అర్థం. సేల్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ సేవ్ చేయాలి. చూసారా ఫంక్షనల్ ఏరియా సేల్ 001 హ్యాస్ బిన్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది. సేల్స్ డిపార్ట్మెంట్ తర్వాత ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR ఎన్ని ఉంటే అన్ని చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కాల్స్ అంటే అన్ని క్రియేట్ చేయొచ్చు అంటే. ఓకే, బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, /n ఇచ్చామంటే బయటకు వచ్చేస్తాం. ఇక్కడ SPRO అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, T కోడ్ OF01. ఓకే, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ మెయింటైన్ FM ఏరియా, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ చూడండి 4 డిజిట్స్ తీయవచ్చు. ITC1 FM ఏరియా ఫర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. తర్వాత అదే కదా మెయిన్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా అన్నిటికీ డబ్బులు ఇచ్చేది. సో అదే అన్నారు. దీని మిగతా వాటికి ఇంకా జనరేట్ అవుతుంది. మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, Ctrl+C, Ctrl+V, సేవ్ చేయండి. ITC1 అది ఇక్కడ రాసుకోండి. తర్వాత అసైన్ కంపెనీ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి PDF లో మనం 2 అయినా చేసుకోవచ్చు. ఓకే, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, హైదరాబాద్ డిపార్ట్మెంట్ లేదంటే మీకు బ్రాంచ్ చేసుకుంటే ఏ బ్రాంచ్ సంబంధించింది అనేది క్రియేట్ చేసుకోవచ్చు. పక్కన ఏదైనా హైదరాబాద్ అంటే హైదరాబాద్ పెట్టుకోండి, HYD. బ్యాక్ డెఫినేషన్ బ్యాక్ వచ్చేయండి. అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ చూడండి అసైన్ కంపెనీ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్ కంపెనీ కోడ్ అంటే ఏంటండి, ఏంటేమో మన కంపెనీ కోడ్ చెప్పండి. కంపెనీ కోడ్ ఏంటి మనకి, ATC1 కదా. సో ఇక్కడ ఇవ్వాలి. మనం క్రియేట్ చేసి ఇక్కడ ATC1 కదా, అది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, టెక్స్ట్ ఏం అవసరం లేదు, సేవ్ చేయాలి. షార్ట్ డిస్క్రిప్షన్, రియల్ టైమ్ లో షార్ట్ డిస్క్రిప్షన్ ఒకటే ఉంటుంది అందరికి, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఏముంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇది ఏంటంటే కస్టమర్ కి మనం ఇచ్చే లిమిట్. అసైన్మెంట్ క్లోజ్ చేసేయండి, డెఫినేషన్ ఓపెన్ చేయండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ ఐటీసీ 1 ఇస్తున్నాము, కరెన్సీ ఐఎన్ఆర్. ఇక్కడ క్రెడిట్ లిమిట్ 1 crore అనుకోండి, 9 names ఇస్తున్నాము. సేవ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, బ్యాక్. ఇక్కడ మ్యాటర్ రాసుకుంది ఇదేలాగా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ ఐటీసీ కంపెనీ. సేవ్, బ్యాక్. ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేషన్ చేసావో దాన్ని అసైన్ చేయాలి కంపెనీ కోడ్కి. అంటే డెఫినేషన్ బ్యాక్ రావాలి, మళ్ళీ అసైన్మెంట్ లో వెళ్ళాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్ అసైన్ అంటేనే పొజిషన్ లో వెళ్ళాలి అంతే. మన కంపెనీ కోడ్ ఏంటి? ఐటీసీ 1. మనం క్రియేట్ చేసింది ఏంటి? కంట్రోలింగ్ ఏరియా, అది కూడా ఐటీసీ 1 కదా. సేవ్ చేయండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. తర్వాత డిఫైన్ సెగ్మెంట్. సెగ్మెంట్స్ అంటే ఏంటి? ఏరియాస్ లాగా. ఓకే, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఏవైతే సాలరీస్, రెంట్, బుక్స్, పెన్స్, నోట్స్ ఉంటాయి కదా, వీటిని మనం సెగ్మెంట్స్ అంటాం. కాపీయాస్, వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఐటీ 11, ఐటీ 12, ఎంటర్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఐటీసీ 1. సో ఇక్కడ కూడా మనం ఐటీ 11, ఐటీ 12 ఇలా ఇలా మీరు రాసుకున్నారంటే మీకు గుర్తుంటాయి. ఇలా మీరు రాసుకున్నారంటే గుర్తుంటాయి. సో ఈ విధంగా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి ఫుల్ కాన్ఫిగరేషన్, నిన్న మనం 6 కాన్ఫిగరేషన్ చేసాం. టుడే రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేసుకున్నాం. ఈ విధంగా మనము కాన్ఫిగరేషన్స్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? మెయిన్ స్క్రీన్ కి /n ఇవ్వాలి. /n ఇచ్చేసారంటే స్టార్టింగ్ పేజ్ కి వచ్చేస్తారు. /n ఇచ్చేస్తే స్టార్టింగ్ పేజ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు టీ కోడ్స్ యూజ్ చేస్తాను చూడండి. డైరెక్ట్ గా టీ కోడ్స్ నేను యూజ్ చేస్తాను. ఫస్ట్ టీ కోడ్ ఏముంది మా? OX15. ఓకే, మనం చేసింటన్ని చూసుకోవాలి. చేసింటన్ని చూసుకోవాలంటే పొజిషన్ లోకి వెళ్ళాలి. OX15 ఎంటర్. చూసారా? కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ ప్లేస్ కి వచ్చేసాం. మనం క్రియేషన్ చేసి చూడాలంటే ఏం చేయాలి? పొజిషన్ లోకి వెళ్ళాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమి ఇచ్చినాం మనం? ఇక్కడ ఐటీసీసీ ఇచ్చాం. ఐటీసీసీ ఎంటర్ ఇవ్వండి. వచ్చిందా మన కంపెనీ? ఐటీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? చెప్పండి అమ్మా. ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? చెప్పండి. ఏంటిమా? /n OX15. ఏంటిమా మళ్ళీ చెప్పండి, వాయిస్ వస్తుంది. /n OX15. వెరీ గుడ్. సో /n ఇచ్చి మనం చేయాలి. OX02 ఉంది కదా కంపెనీ కోడ్ చూడాలంటే. వెరీ గుడ్. సో /n OX02 ఇచ్చామంటే ఈ స్క్రీన్ నుంచి సెకండ్ కంపెనీ కోడ్ స్క్రీన్ కి వెళ్ళిపోతాం. ఎంటర్. వచ్చేసామా?
కంపెనీ కోడ్, పొజిషన్. కంపెనీ కోడ్ ఏముంది మంది చూడండి, ITC1 ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వండి. మన కంపెనీ కోడ్ వచ్చిందా, ITC సాఫ్ట్వేర్ కంపెనీ. కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి వేరే ఒక స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 /n OX16 ఎంటర్. పొజిషన్ కంపెనీ కోడ్ ఏంటంటే ITC1. చూసారా, ITC1 కి హైదరాబాద్ మన గ్రూప్ ఆఫ్ కంపెనీ అసైన్ చేసాం. ఓకే, మళ్ళీ ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్ లోకి వెళ్ళాలి, /n. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఏరియాస్ OX03. పొజిషన్ ఏమి ఇచ్చాం ఇక్కడ, ITC1 కడప, వైజాగ్, నెల్లూరు వచ్చాయా. యా. నెక్స్ట్ /n. మళ్ళీ నెక్స్ట్ ఏముంది, OCC1 ఎంటర్. పొజిషన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేసుకున్నాం మనం, ITCC చేసాం. ఇక్కడ ITCC1 వచ్చింది. ఇక్కడ కన్సాలిడేషన్ బిజినెస్ ITCC /n. నెక్స్ట్ OBB6. పొజిషన్ బిజినెస్ ఏరియా ఏంటి, ITC1 కదా. ఓకే, చూడండి ఇక్కడ ITCC ఇచ్చేసాం. కడపకి, వైజాగ్కి, నెల్లూరు /n. నెక్స్ట్ FM ఫంక్షన్ ఇది చూడలేము. ఓకే, OF01. పొజిషన్ FM ఏరియా ఏం క్రియేట్ చేసాం, ITC1. FM ఏరియా ఫర్ ఫైనాన్స్. చూసారా, /n OF18. పొజిషన్ ITC1 ఇలా. మళ్ళీ /n. నెక్స్ట్ వచ్చేసి మనకి OF18 అయిపోయింది కదా. నెక్స్ట్ OF45. OB45 పొజిషన్ చూసారా ఇలా. నెక్స్ట్ /n OB38. ఇలా. ఓకే, డిఫైన్ సెగ్మెంట్. ఇలా మనం టోటల్ గా డైరెక్ట్ గా కీబోర్డ్ యూజ్ చేసి అయినా కొత్త కంపెనీస్ ని క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ చేసాం, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇంకొకటి చేయొచ్చు, ఇదే ITCC కింద మళ్ళీ ITC1 ఒక కంపెనీ చేసాం, ITC2 అని ఇంకోటి చేయొచ్చు. చూడండి, OX02 ఈ అడ్రస్, ITC2 ఇది సెకండ్ కంపెనీ, ఇది వేరేది. ఇదేం చేస్తాం, అది ITC సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది ITC ప్రైవేట్ లిమిటెడ్. ITC అంటే IT కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా. ఇది సెకండ్ కంపెనీ, అంటే ITCC కిందనే ఇది కూడా సపరేట్ గా ఉంటది. ఇది వచ్చేసి సిటీ కడప ఇస్తున్నాను, కంట్రీ INR, కరెన్సీ INR, ఇంగ్లీష్ IN. సేవ్. కంపెనీ అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనము చాలా క్రియేట్ చేయొచ్చు.
street, 7 roads, country, IN, region, ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చిన రీజన్ ఇక్కడ 01 ఆంధ్రప్రదేశ్, పోస్టల్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, create, short description, define company for ITC 2. ఇలా మళ్ళీ అన్ని చేయొచ్చు, దీనికి కూడా అన్ని సపరేట్ గా చేయొచ్చు. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనము 10 కంపెనీ కోడ్లు అయింది 100 కంపెనీ కోడ్లు అయినా చేయొచ్చు. దీనికి కూడా సపరేట్ ITC 2, దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ బిజినెస్ ఏరియాస్ అన్ని చేయొచ్చు. అర్థమైందమ్మా కాన్సెప్ట్? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద 10 కంపెనీ కోడ్లు అయినా క్రియేషన్ చేయొచ్చు. అర్థమైందా కాన్సెప్ట్? తర్వాత మనము స్క్రీన్ సైజు తగ్గించాలన్నా పెంచాలన్నా ఎలా చూడండి. క్లాస్ అన్ని ఇచ్చేసి బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఉందా, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆప్షన్స్ లోకి వెళ్ళి కొంచెం జూమ్ రావాలి, స్క్రీన్ జూమ్ రావాలంటే వెళ్ళండి. ట్వంటీ ఇచ్చాను. ఓకే, ఒకసారి క్లాస్ అని ఇవ్వండి. క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. చూసారా స్క్రీన్ ఫ్రంట్కి వచ్చింది, చాలా జూమ్ అయింది చూడండి. చూసారా జూమ్ అయిందామా కాలేదా స్క్రీన్? మళ్ళీ తగ్గించాలంటే ఏం చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఆప్షన్స్, సెలెక్ట్, 14 పెట్టుకోవాలి, మినిమం 14 పెట్టుకోండి, మళ్ళీ చిన్నగా లేకుండా. క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి, మళ్ళీ చూడండి స్క్రీన్ బ్యాక్ వెళ్ళింది. చూడండి మళ్ళీ ముందులాగానే వచ్చేస్తుంది. ఈ విధంగా మనము కంటెంట్ ని ఈ విధంగా జూమ్ చేయొచ్చు, తగ్గించవచ్చు స్క్రీన్ ని. ఓకే, సో దీన్ని మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాము. దీన్ని మనం ఏం చెప్తాం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఎనీవన్, ఎవరికైనా డౌట్ అడగచ్చు అండి, ప్లీజ్ ఎనీవన్. సార్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు సేమ్ కోడ్ వేరే కంపెనీకి ఇవ్వకూడదు కదా సార్? ఏది కంపెనీ కూడా వేరే కంపెనీగా అడగ? హలో, సో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇప్పుడు టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి, దాంట్లో 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది 31st March లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తుందా, 10 కంపెనీ కోడ్లు మిక్స్ చేసి ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ప్రపంచానికి షో చేస్తాయా చెప్పండి? ఏవి చేస్తాయి? సో 10 కంపెనీలు కలిపి ప్రాఫిట్ అండ్ లాస్ 1 by 1 ఇంటర్నల్ గా ఫస్ట్ ఏం చేస్తారు, ఆ 10 కంపెనీ కోడ్లు ఇంటర్నల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ ని కనుక్కుంటారు. కనుక్కొని తర్వాత అన్ని కలిపి ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ ప్రపంచానికి ఇన్ని వేల డాలర్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ సంపాదించింది అని ప్రపంచానికి షో చేస్తారు. అప్పుడు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో, మీరేం చేస్తారు, ఎస్ ఈ కంపెనీలో షేర్లు మనం పర్చేజ్ చేయొచ్చు. షేర్లు చాలా మందికి షేర్ల పిచ్చి ఉంటుంది, ఓకేనా? రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది కదా, షేర్లు కొంటూ ఉంటారు, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, చూసారా? అవి ఏంటి? సో నీ దగ్గర ఉన్న డబ్బు
ఇన్వెస్ట్మెంట్ చేయడం కంపెనీస్లో, పలానా బజాజ్ కంపెనీలో, లేదంటే పలానా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో, పలానా రిలయన్స్ కంపెనీలో వాళ్ళు షేర్లు వాళ్ళకు డబ్బు అవసరం అవుతుంది. మీకులాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే డబ్బులు ఎక్కువ అయిపోయి ఉంటుంది. ఇది ఒక గేమ్ లాగా వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, షేర్లు కొంటారు. అది పెట్టిన ఒక్క సెకండ్ కు ₹1,00,000 2,00,000 అవ్వచ్చు. ఆ 1,00,000 వితిన్ సెకండ్ లో పోవచ్చు, చెప్పలేము. అలా షేర్లు కొనడం అమ్మడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా స్టీల్ అనే కంపెనీని అమెరికాలో స్టార్ట్ చేయాలనుకుంటుంది. వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది టాటా కంపెనీ? మార్కెట్లో షేర్లు అమ్ముతుంది. అంటే నా కంపెనీలో ఇన్ని షేర్లు ఉన్నాయి, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. అప్పుడు వాళ్ళు ప్రకటించినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇమీడియట్ గా ఆ కంపెనీ కోసం చూస్తూ ఉంటారు. మీరు ఇమీడియట్ గా ఆ కంపెనీ షేర్లు పర్చేజ్ చేస్తారు. మీ డబ్బులు 10,000 తీసుకుని వెళ్ళి ఆ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో పెడతారు. ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారు? టాటా గ్రూప్ వాళ్ళు అమెరికాలో కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఆ విధంగా మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుందమ్మా. ఓకేనా? యా, సాయిలీల, వాసవి, వెంకట్ గారు, ఎనీ డౌట్స్ మా? క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ మా, మీరు 10 కంపెనీ కోడ్లు క్రియేట్ చేసినా తప్పలేదమ్మా. స్టార్టింగ్ లో నుంచే 10 కంపెనీ కోడ్స్ అయినా క్రియేట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక కంపెనీ చేసింటారు, పెండింగ్ ఉండేది క్లియర్ చేస్తారు ఈ రోజు. మళ్ళీ సెకండ్ కంపెనీ క్రియేట్ చేయండి, దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని చేయండి. ఇక్కడ నుంచి ఇవన్నీ చేయండి మళ్ళీ. ఓకే దాన్ని సార్. సపరేట్ గా రాసుకోండి. ఇవి సపరేట్, సెకండ్ కంపెనీ కోడ్ సపరేట్, థర్డ్ కంపెనీ కోడ్ కూడా సపరేట్. ఓకేనా? ఓకే సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఆఫే చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కూడా కన్ఫ్యూజ్ అవుతారు అన్ని ఒకటేసారి చెప్తే. అందుకోసమే 6 కాన్ఫిగరేషన్ ఒకసారి, 6 కాన్ఫిగరేషన్ ఒకసారి చెప్తున్నా. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ కూడా రేపు అలాగే చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ 3 days కొంచెం స్లోగా వెళ్ళాలి మనం, తర్వాత మనం ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటారు. ఓకేనా? యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఏ రోజు చెప్పిన టాస్క్ ని ఆ రోజు కంప్లీట్ చేయండి. రోజు రోజుకు కాన్ఫిగరేషన్ పెరిగిపోతే మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు. సో అందుకోసమే ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేయండి. ఎందుకంటే ఈ కాన్ఫిగరేషన్ టైం పడుతుంది, రేపు చెప్పే కాన్ఫిగరేషన్ టైం పడుతుంది. అలా 1 by 1 వీడియోస్ వచ్చి యాడ్ అవుతూ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చేయలేకపోతూ ఉంటారు. ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు మాక్సిమం ఒక 3 hours లేదా 4 hours లేదా 5 hours టైం పడుతుంది. అది సహజం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది క్లియరా? యా, సో అవి చేసేయండి. సో టుమారో మనం గ్లోబల్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే, యా. ఏమైనా డౌట్స్ వస్తే ప్రతిదీ రాసుకోండి, 1-2 సార్లు అడగండి, సైలెంట్ గా మాత్రం ఉండొద్దు. ఓకేనా? సో అది సైలెన్స్ ఉండొద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం సబ్జెక్ట్ నేర్చుకుంటాను కాబట్టి డౌట్లు ఎక్కువ రైజ్ అవుతూ ఉంటాయి. అక్కడే వీడియో ఉంటుంది, 1-2 సార్లు నిదానంగా చూడండి, నిదానంగా చేయండి, తప్పు ఏం లేదు, తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఓకే, డన్ గైస్. ఓకే సార్. యా, డన్.